కాపరి మీకే మీకే స్తోత్రాలు 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 ప్రభువా. లెక్కలేని స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ సమయంలో ప్రభు మాతో మాట్లాడి, దేవాలయ నిదాసుడు నీ సిలువ చాటున ఆయన మరుగుపరిచి మీ స్వరమును వింపజేసే బోరగా, మీ శబ్ద తరంగాలుగా ప్రభువా, మీ పాకనాదముగా నాయన కేవలం వాడుకోమని నిమిత్త మాత్రుడిగా ఇదిగో నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు. మాట్లాడేవారు మీరు కాదనేటువంటి ప్రవచనం దయచేత మరొకసారి నెరవేర్చి ఈ ప్రవచన వాక్కులు మా అందరితో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవ దుష్టురాయుధాలని వెరగొడుతూ యేసు నామములో సర్వసత్యములు నడిపించమని స్తుతించి ప్రార్థించి బిడ్డలు మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో ప్రభు మనకి పోయిన ఆదివారము ఇచ్చిన అద్భుతమైనటువంటి అంశము ప్రభువు కొరకు నిలవాలి. అయితే ఈరోజు దాన్నే మనము పార్ట్ 2గా మరి వినబోతూ ఉన్నాం. ప్రభువు కొరకు నిలిచే వారి జీవితాలు ఎంత దీవెనగా ఉంటాయి. ప్రభు కొరకు పాటలు పాడేవారు, ప్రభు కొరకు ప్రార్థన చేసేవారు, ప్రభు కొరకు గుప్పిలు ఇచ్చేవారు, ప్రభు కొరకు దేవుని బిడ్డలారా ఉపవాసాలు ఉన్నవారు, ప్రభు కొరకు మరణించేవారు. ఇలా మనకు ఏదైనా సరే ప్రభు కోసం ఆయన నామములో ఏది చేసినా అది ఎంతో ఎంతో దేవుడు మురిసిపోయేదిగా ఉంటూ ఉన్నది. దేవుని సంగమా, అయితే ప్రభు కొరకు నిలవలేని వారి కోసం కూడా మనం 2వ భాగంగా ఇందులోనే చూద్దాం. దేవుడు అద్భుతమైనటువంటి కృపలో ఈ కీర్తన రాస్తున్నప్పుడు కీర్తనకారుడైన దావీదు చాలా భయముతో లాస్ట్ మాట్లాడతాడు. 7-8 వచనంలో దేవుడు బిడ్డలారా 8వ వచనంలో, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఇక్కడ ప్రతి ఉదయమున దేవుడు ఆయన పట్టణములో అందరూ కూడా ఉండాలని అయితే కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఇంట్లో అందరూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ఆ పరలోక రాజ్యంలో మనమంతా కూడా యుగయుగాలు ఆయనతో గడపాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. అది మంచిదే. తండ్రి మనసు ఇంట్లో ఎలాగైతే అందరూ కూడా చక్కగా ఉన్నప్పుడు ఎంతో మురిసిపోతాడు తండ్రి దేవుని బిడ్డలారా. అలాగే పరలోక తండ్రి కూడా సంఘంలోకి అందరూ వచ్చినప్పుడు ఎంతో సంతోషమో ఆనందమో వర్ణించలేనటువంటిది. అయితే ఇక్కడ దేవుని పట్టణం అనేటువంటిది ప్రతిరోజు కూడా చాలా మంది వస్తూ ఉన్నప్పుడు అందులో భక్తి కలిగిన వారితో పాటు భక్తిహీనత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు చూడండి, పైనుంచి ఉన్నటువంటి జలములు ఆ నీరు కొట్టుకుపోతూ ఉన్నప్పుడు చాలా విత్తనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. అయితే ఒక పెద్ద మర్రి చెట్టు ఒక దగ్గర నిలవబడి ఉన్నప్పుడు దాని చుట్టూ చాలా కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రి చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద వర్షం. ఆ వర్షంలో ఆ మర్రి చెట్టు, కొన్ని పిచ్చి పిచ్చి చెట్లు కూడా ఉన్నాయి, కొన్ని బలమైన చెట్లు. నిజానికి మర్రి చెట్టు ఇప్పుడు మన బోర్డర్లో కూడా, బోర్డర్ అంటే మన చర్చి ప్రాంగణ్యంలో కొన్ని మర్రి చెట్లు ఉన్నాయి. ఎవరైనా వేసారంటే మర్రి చెట్లు వేసిన చెయ్యాలంటే ఎవరైనా మర్రి చెట్లు మేము వేసామంటే అనేసి తాటి ముందు తినేస్తున్నారు, కానీ మొత్తం చెట్లు ఎవరు వేయట్లేదు అనమాట. మంచి దేవుని బిడ్డలు, హల్లెలూయా. కానీ ఈ మర్రి చెట్టు అక్కడ దగ్గర ఉందండి. మర్రి చెట్టు ఉంటే ఈ విత్తనాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. మర్రి విత్తనము తాటి విత్తనం దగ్గరికి వెళ్ళి ఇలా గుద్దుకొని అదేమో ఆ రాత్రి వర్షానికి తాటి విత్తనం దగ్గర ఈ మర్రి చెట్టు విత్తనము అంటూ ఉంది. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చెట్టేమో తాటి చెట్టు, విత్తనమేమో మర్రి విత్తనం, విత్తనమేమో మర్రి విత్తనం. ఇది కొట్టుకొని వెళ్ళిపోయి తాటి చెట్టు దగ్గరేమో ఉండిపోయింది. ఈ రాత్రి తాటి మామ దయచేసి ఇంత పెద్ద వర్షంలో వెళ్ళిపోతూ ఉంటే అన్ని కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి. తెల్లవారు నా దారిని వెళ్ళిపోతాను. ఈ రాత్రి మాత్రము నీ ఇంట్లో నీ పాదాల దగ్గర నువ్వు ఒక్కసారి నాకు చిన్న చోటు ఇస్తే ఉదయం నేను నా దారిని వెళ్ళిపోతానంటే, సరే రాత్రి కదా అంటున్నావు, ఇంత జలప్రలయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడ ఉండు అని చెప్తే తెల్లవారిపోయింది. పెట్టారు అందరు ఎవరి దారిన అవన్నీ కూడా చక్కగా తేలుకుంటూ ఆ జలప్రలయంలో వెళ్ళిపోతున్నప్పుడు
ఈ మర్రి విత్తనము తెల్లవారింది, ఏంటి సంగతి ఎక్కడ ఉన్నా వెళ్ళలేదంటే, ఉండు ఇప్పుడే కదా కొంచెం నీరు అలాగా సర్దుకుంటుంది, సాయంత్రం వెళ్ళిపోతానులే అని దేవుని బిడ్డలారా సెలవిచ్చిందట. సరే సాయంత్రం వరకు అనుకుని ఆ యొక్క తాటి చెట్టు మౌనంగా ఉన్నది. సాయంత్రం కానే వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి దేవుని బిడ్డలారా ఏంటి సంగతి, ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా వెళ్ళలేదంటే, అదేంటి నీకు అంత కోపము, నిన్నే కదా రాత్రి కదా వచ్చాను, మరొక రాత్రి నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నానని. సరే రాత్రి ఆశపడుతున్నావా అని ఆ రాత్రి కూడా ఉంచిందండి. ఇలా ఎన్నిసార్లు అడిగినా సరే ఇదే అనమాట స్టోరీ, క్యాసెట్ అదే వేస్తుంది అనమాట. ఏమని ఉంటాను, సాయంత్రం రేపు, సాయంత్రం రేపు, సాయంత్రం. ఇలా చూసేసరికి మర్రి చెట్టు అది విత్తనం కాస్త ఎంత పెద్ద చెట్టు అవుతుంది తెలుసు కదమ్మా, మర్రి చెట్టు మహావృక్షం అయిపోయింది. ఈ తాటి చెట్టు ఏమో అందులోకి వెళ్ళిపోయింది అనమాట. ఇవి చూడండి, అక్కడ మన ప్రాంగణంలో కూడా మనం చూస్తే మర్రి చెట్టు దాని చుట్టూ కూడా అలుముకొని ఉంది. తాటి చెట్టు ఇంకా అంటే అది ప్రారంభ దశ అనుకుంటాను. మర్రి చెట్టు మాత్రం కొన్ని ప్రాంతాల్లో అది ఆక్రమించుకున్నప్పుడు ఈ తాటి చెట్టు ఆ లోపలికి వెళ్ళిపోయి ఇంకా దానికి ఏ మాత్రం కూడా రూపం లేకుండా దాన్ని మొత్తం ఆవరించేసింది. ఏంటి ఆవరించింది? మర్రి చెట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఉపమానం చెప్పారంటే, దేవుడు ఇంట్లో, దేవుడి పట్టణంలో నువ్వు నేను ఉండాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. అయితే భక్తిహీనత అనేటువంటి ఈ తాటి చెట్టు, ఆ మర్రి చెట్టు వంటి ఆ యొక్క బలహీనతలు కానీ ఏవి ఉన్నా సరే అది రోజు రోజుకి ఇప్పుడు వెళ్ళిపోతాను అన్నట్లుగా అది కొంతకాలానికి ఏమైపోద్దంటే అసలు కదలనివ్వకుండా అదే మన స్థలం అంతా కూడా ఆక్రమించేస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా. అదే మొత్తం ఫుల్ఫిల్ చేసేస్తూ ఉంది. అయితే పాత నిబంధన కాలానికి ముందులో ఉన్నటువంటి మనం చరిత్ర ప్రతిరోజు వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విపరీత బాధలు. అయితే 8 రకాల మరి ఈ యొక్క కొన్ని తప్పుడు సిద్ధాంతాలు దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ వచ్చాయి. ఈ 8 రకాలు మీరు చాలా జాగ్రత్తగా, అంటే కొన్ని విషయాలు మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మొదటి ఏంటంటే ఎబియోనిజం, రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా నోస్టిసిజం, రెండవదేమో నోస్టిసిజం అంటే జ్ఞానవాదము, మూడవది మోంటోనిజం, నాలుగవదేమో నోవాటియానిజం, ఐదవదేమో మోనార్కియానిజం, ఆరవదేమో మానికాయోనిజం, ఏడవదేమో నియోప్లూటోనిజం, ఎనిమిదవదేమో ఫ్లోథేరీ. ఈ 3 రకాల బోధలో దేవుని బిడ్డలారా అంటే చరిత్రలో వీరు ఒక్కొక్కటి, మొదటగా ఒకటి విందాం ఈ రోజు మనం. దేవుని బిడ్డలారా ఎబియోనిజం ఇదేంటంటే నిజానికి అభివృద్ధి చెందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వ్యవస్థకు, ప్రతి మతానికి దేవుని సగమ మొదట వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు ప్రతి ఒక్కరికి తప్పదు. ఎవరికంటే కుటుంబమైన, సంస్థ అయినా, సంఘమైన, దేవుని యొక్క నిబంధనలో ఉన్నవారికి మాత్రమే వస్తాయి ఇవి. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న వారికి రావాలంటే ఎప్పటికీ రావు. అయితే ఈ యొక్క దేవుని యొక్క నిబంధనలో మనం అంతా ఉన్నాం. మీరంతా ధన్యులు దేవుని పెట్టారా. మీరు ఎంత ధన్యులు అంటే నిజంగా అద్భుతమైనటువంటి వరుసలో ఉన్నారు, అద్భుతమైన లైనప్ లో ఉన్నారు. ఏ క్షణం దేవుడు ఆయన బోర మోగించిన మనం రెప్పపాటున ఆయన నిత్య రాజ్యానికి వెళ్లే వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే ఈ ఎబియోనిజం అనేటువంటిది సంఘంలో తొలిసారి వారు ప్రవేశించి ఏం చేస్తున్నారంటే మొదటగా ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారానే రక్షణ ప్రాప్తి అని అంటున్నారు. ఇది నిజమా అండి? ధర్మశాస్త్రం వలనే మనకు రక్షణ వచ్చిందా? యేసయ్య వలన రక్షణ వచ్చిందా? ధర్మశాస్త్రం వలన ఎప్పటికీ కూడా ఎవరికి కూడా రక్షణ అనేది రాదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు యేసు ప్రభు తప్పించి ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. అయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది రక్షణ గలతీయులకు మాత్రము వారేమో చెప్పుకుంటూ ఉన్నారు, లేదు లేదు క్రియల వలన మాత్రమే రక్షణ, ఇది యేసు వలన కాదు అని గలతీయ సంఘాన్ని ఆ రోజుల్లో గలిబిలి పరిచే కొన్ని బోధలు బయలుదేరాయి. దేవుని బిడ్డలారా ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇవి మీరు చేయండి, ఈ క్రియలు చేయండి,
ఇంత మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఇంత దానం చేయండి, మీరు ఇవి ముందుకు వచ్చి పూనుకుంటే మీకు అన్ని జరుగుతాయి. ఎలా జరుగుతాయి అన్నదాన్ని ఏమంటారంటే క్రియలు అంటారు. దేవుని పెట్టారా, క్రియల వలన ఎప్పటికీ కూడా, అంటే యేసయ్య లేకుండా క్రియల వలన ఇప్పుడు ఏది కూడా జరగదు. ఇక్కడ మీరు క్రియలు చేసి మోక్షానికి వెళ్ళిపోతాం అని అంటున్నారు అనమాట. అంటే యేసయ్య రక్షణ లేకుండా, బాప్తీసం లేకుండా, సంఘంలోకి రాకుండా మీరు ఏమనుకున్నారంటే మోక్షానికి వెళ్తామండి. ఎందుకంటే చూడండి, మేము అన్ని కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా అన్ని విధాలుగా మంచి విషయాలు, మంచి పనులు చేస్తూ ఉన్నామని. దేవుడు పెట్టారా, ఈ యొక్క ఎబియోనిజం అనేటువంటిది ఈ విధంగా బాధ అనేది సంఘాల్లోకి వెళ్ళింది. సంగమా, యేసయ్య యొక్క నిజానికి మరణము కూడా అవసరం లేదని వారు అంటున్నారు. ఎంత ఘోరం! అసలు యేసయ్య మరణమే కదా నిజానికి మానవ కోటికి సంఘంలోకి వచ్చే గొప్ప ధన్యత. హల్లెలూయా! ఆయన మరణించకపోతే, దేవుడు పెట్టారు, ఆయన పునరుద్ధరణుడు కాకపోతే అసలు ఏ మాత్రము కూడా రక్షణ అనేది మనిషిలోకి రాదు. ఈరోజు యేసయ్య వలన మాత్రమే మనమంతా సంఘంలోకి వచ్చాం. నిజంగా సండే స్కూల్ ఒక పాట బాగా అది హడావిడి చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పాట మీరు విన్నారనుకుంటున్నాను. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. పాడనందరు. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అతనే యేసు, అతనే యేసు. హల్లెలూయా! అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ అటండి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ అటండి, ఇండియా రావాలంటే ట్రైన్ అంట. పరలోకం వెళ్ళాలంటే ఇక ఏ దారి లేదు, ఒక యేసయ్య వలన మాత్రమే మోక్షానికి ప్రాప్తి. ఆమేన్. వీరు అలా బాధించకుండా దేవుని యొక్క సంఘాలను, దేవుని బిడ్డల తప్పుదారిలో ధర్మశాస్త్రాన్నే మీరు వెంబడించండి చెప్పేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డల కొన్నిసార్లు ఈ స్థలంలో నిలవబడినప్పుడు ఎంతో మంది దేవుని సేవకులు దేవుని సంఘాన్ని దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా బాధపడ్డారా? దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఈ స్థలంలో గద్దించినప్పుడు కోరింటే ఎవరు గద్దించరు కదా, గద్దించాలన్నా నాకు రాదు. కొంతమంది బిడ్డలు అయితే నాకు చెప్పి, అయ్యారు మీరు ఇంకా గద్దించాలండి, గద్దించేవారి అని నిలబడి ఒక స్కెచ్ చేసుకొని ఒక మ్యాటర్ రాసుకొని ఆ పాయింట్ మీదే గద్దించినా సరే పని చేయలేదు. అలా పగపెట్టుకొని ఎవరు గద్దిస్తే దేవుడు బిడ్డ ఏదో అది మానవ ప్రేరేపణే తప్ప దైవికమైన ప్రేరేపణకు అది రూట్ మ్యాప్ కనెక్ట్ అవ్వదు. ఆమేన్. దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలుగా అందరూ కూడా ఆయన పరిపూర్ణతలోకి రావాలని దేవుడు ఆయన ఆత్మ మాట్లాడుతూ ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథము. ఇక్కడ దావీదు చాలా మరి నిష్ఠ కలిగి ఆయన అంటున్నాడు. చూడండి, ఆయన అంటున్న మాటలు దేవుడు బిడ్డలారా 5వ వచనములో, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఏంటంటే ఇతనికి ఎంత కోపమో, తన పొరుగు వారిని అంట ఏం చేస్తున్నాడంటే సంహరిస్తూ ఉన్నాడు. ఇది ఎంత ఘోరమో! ధర్మశాస్త్రంలో ఏమనుంది ఇక్కడ? తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించదను. ఇంకో దగ్గర ఏమంటాడు? నీ పొరుగు వారిని నీవు ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు పెట్టారా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ ఏం చేస్తారంటే పొరుగు వారు చాటున దూషించినప్పుడు, ఏదైనా విరుద్ధంగా ఉన్నప్పుడు, అంటే దావీదు పరితాపం ఎలా ఉందంటే సంహరిస్తూ ఉన్నాడు. అంటే ఒక విధంగా భక్తిహీనత అనేది ఉండకూడదు అనేటువంటి విధానం. అయితే ఈరోజు చాలా మంది బిడ్డలు మీరు మంచి కార్యాలు, మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు కూడా కొంతమందిని హెచ్చరిస్తున్నప్పుడు మీ మీద పగలు పెట్టుకున్న వారు ఉన్నారు. చాలా మంది మీ మాటను వేరేగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. అయినా బాధపడకండి.
మరలా వారే నీ దగ్గరికి వచ్చి, అమ్మా తప్పైపోయింది, నువ్వు ఆ రోజు నువ్వు గద్దించకపోయి ఉంటే, నువ్వు హెచ్చరించకపోయి ఉంటే ఈ రోజు నేను ఆ మరణాన్ని నుంచి తప్పించుకుని పోయి ఉండేవాడిని, నన్ను గద్దించినందుకు హెచ్చరించినందుకు ఇదిగో ఈ రోజు నేను ఇంత అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చానని ఆ స్థితి దేవుడు రాబోతున్న దినాలను విడుదల చేయనుగాక. దేవుడు పెట్టారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇర్మియా గారు అదే కోవాలో బాధపడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గారు చదవండి, చదువుకున్న 21వ అధ్యాయం 1-2 వచనాలు. చూడండి, రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడకు మయాషయ కుమారుడైన జఫన్యాను బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇక్కడ చూసారా, దేశమేమో కష్టాల్లో ఉంది, రాష్ట్రమేమో ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇబ్బందులతో ప్రజలేమో శత్రువులు అమ్మ మా మీదకి వచ్చేస్తూ ఉన్నారు, అదిగో ఆ దిక్కు నుంచి ఈ దిక్కు నుంచి బయలుదేరుస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి, దేవుడు మమ్మల్ని విడిపిస్తారా లేదా అన్నప్పుడు ఇర్మియా గారు అయితే సరైనడండి, ఆయన ఎక్కడున్నాడో పిలవండి అని ఇక్కడేమో 21లో పిలవమంటున్నారు, 20 అధ్యాయాలేమో ఆయన కొట్టి తగిలేశారు అన్నమాట. 21వ అధ్యాయంలో ఆయన అవసరం పడ్డాది. ఈరోజు నిన్ను కూడా నువ్వు ఏ బోర్డులో అయితే ఉన్నావో, ఏదైతే కాలేజీలో ఉంటూ ఉన్నావో, ఏ స్కూల్లో అయితే చదువుతూ ఉన్నావో, ఎక్కడైతే దేవుని బిడ్డలారా నీకు ఇచ్చినటువంటి వృత్తిలో వెళ్తూ ఉన్నావో, కొంతమంది మన పైన ఉన్నవారు మనలను మనం చెప్పేటువంటిది వినకపోవచ్చు, నచ్చకపోవచ్చు. నువ్వేంటి చెప్పాలి, మాకు తెలియదా, మా దైవత్వం మాకు తెలియదా, మాకు చిన్నప్పటి నుంచి మేము చాలా పుస్తకాల గ్రంథాలు చదవలేదా అన్నప్పుడు నువ్వు ఏమి మాట్లాడద్దు, నువ్వు మౌనంగా ఉండంతే. హల్లెలూయా, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఏమి వాదనలు పెట్టుకోవద్దు. ఇది నా రిక్వెస్ట్, నా యొక్క పీరియడ్ కాదు, కానీ దేవుడు పెట్టారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నువ్వు ఒక్కసారి చెప్పావు దేవుని పక్షాన, రెండోసారి మరి ఏమి చెప్పదు. ఇక్కడ ఇర్మియా ఆయన కూడా అలాగే మొదటేమో దేవుడేమో వెళ్ళు చెప్పు చెప్పు చెప్పారు అన్నప్పుడు ఇతనేమో సహించకుండా వెళ్ళి చెప్పేసరికి ఈయనేమో ఊరి నుంచి బహిష్కరించారు. అయితే దేవుడు పెట్టారా మరలా అదే ఇర్మియా అవసరం వచ్చింది. ఈ ప్రపంచానికి క్రైస్తవుడు లేకపోతే, ఈ ప్రపంచానికి సంఘం లేకపోతే ఎప్పుడో ఈ భూమి దేవుని బిడ్డలారా అంతరించిపోయి ఉండేది. హల్లెలూయా, అది నిజమని నమ్ముతున్నావా లేదా? నువ్వు లేకపోతే, ఈ సంఘమే లేకపోతే ఈ ప్రపంచము ఎప్పుడో భయంకరమైనటువంటి ఈ ఉగ్రతకు, దేవుడు కుమ్మరించేటువంటి పరిస్థితులకు ఇది ఎప్పుడు కూడా లయమైపోవలసిన దేవుని బిడ్డలారా. అయితే కేవలము దేవుని పిల్లలు ఉండటం వలన, దేవుని పిల్లలు నివాసము చేయటం వలన ఇంకా ఈ భూమి ఓపికతో ఉన్నది. రెండవదిగా ఇక్కడేమో ఇర్మియా గారిలో కూడా అలా చేసినప్పుడు ఇక్కడేమో 21లో మరలా బతిమలాడి పిలిచి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడేమో, ఆ శత్రువులు మేరకొస్తూ ఉన్నారు, ఒకసారి దేవుని సన్నిధిలో గడుపు అన్నప్పుడు వీరెవ్వరికీ ప్రత్యక్షం అవ్వలేదు దేవుని వాక్కు. ఇర్మియాకు మాత్రమే దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యింది. ఆమేన్. అలాగే ప్రపంచంలో నీకు మాత్రమే దేవుడు ఆ దైవికమైనటువంటి వాక్కు నీకు బయలుపరిచి ఏదైతే నీకు అవసరమో అక్కడ కదా నీకు ఆలోచన చెప్పి నడుపుదునో అలా నడుపును గాక. దేవుని సంగమా మరొక దగ్గర మనం చూసినప్పుడు చూడండి 11వ అధ్యాయము న్యాయాధిపతులు, అక్కడ యెఫ్తా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఘోరంగా మాట్లాడతారండి. చదవండి ఒకసారి యెఫ్తా 11వ అధ్యాయము. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1-2-3 వచనాలు. గీలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు,
అతడు వేశ్యా కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి యొక్క నీకు స్వాస్యము లేదనేది. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచు నుండెను. ఇక్కడ చూసారా, యొఫ్తాను అవమానపరిచాడు. నీవు ఎలా జన్మించావో నీకైతే తెలియదు, మాకు తెలియదా? నీ జన్మేంటో మాకు తెలియదా? నీ బ్రతికేంటో మాకు తెలియదా? నువ్వు ఎలా ఎదుగుతూ ఉన్నావో, అసలు ఏంటో నీ యొక్క తల్లిదండ్రులు ఎవరో అని రకరకాలుగా మాట్లాడుతుంటే ఇతను ఆ మాటలకే పారిపోయాడండి. భక్తులు తెలియలేదు, ఏమి తెలియదు. కానీ అక్కడ మీరు చదివినప్పుడు దేవుడు పెట్టారా, యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోతున్నాడు. అంటే మాట్లాడితేనే పారిపోతున్నాడు. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఊహించండి. సగమా పారిపోతున్నప్పుడు నిజానికైతే తన ప్రియులు ఆ వారేమో ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శత్రువులేమో వారికంటే బలవంతులు. అయితే యొఫ్తా మాత్రము మోసేలాగా సకల విద్యలు యందు ప్రావీణుడు అన్నమాట. పురుషులు ఎలాగైతే నాన్ చాప్ పట్టుకొని దేవుడి సంగమ 100 మంది వచ్చినా సరే ఏమీ కాకుండా ఆయన చక్కగా అందరిని గుంపులో కప్పేసేవాడు. దేవుడి సంగమ అదే విధంగా చాలా మంది, మరి మైక్ టైసన్ కూడా ఆయన పంచ్ పవరే 500 స్పీడ్ లో, అంటే ఒక పంచ్ సింహం యొక్క పంచ్ ఎంతైతే స్పీడ్ గా వెళ్తుందో అంత వేగంగా ఆ పంచ్కేమో మరి ఏదైనా సరే ఇరిగిపోవలసిందే. ఇలాంటి బలం దేవుడు కొంతమందిలో పెట్టాడండి. హల్లెలూయా. ఇప్పుడు మనం పంచ్ పవర్లు, లెగ్ పవర్లు, హ్యాండ్ పవర్లు చూపించకూడదు, కానీ ఆత్మ పవర్ మనం చూపించుకున్నాక. హల్లెలూయా. దేవుడి సంగమా, వీరు చాలా మంది శత్రువులు, అయ్యా బాబు యొఫ్తా నువ్వు పారిపోయావు, కానీ ఇదిగో నాయన శత్రువులు మా మీదకి వచ్చేస్తూ ఉన్నారు, నువ్వైతేనే సరైనడివి, నువ్వుంటే తప్ప మరలా మాకు ఈ శత్రువులని జయించాలన్నా, శత్రువులతో మాట్లాడాలన్నా, నీకైతే మా మాటలతో నిన్ను పారిపోయేటట్లు చేశాం, కానీ వారిని మాత్రం మేము పరిగెట్టలేము, మేమే పారిపోయే వారిగా ఉన్నాము, దయచేసి రండి. అక్కడ చూడండి, అప్పుడు అంటారు, అప్పుడు 4వ వచనంలో నీకు ఎంత టైం అవ్వలేదు, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుమో, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయమని యొఫ్తాతో చెప్పిరి. ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరొకసారి గట్టి కొట్టండి. హల్లెలూయా. ఎందుకు కొట్టమనంటే, యొఫ్తా గిలాదు ప్రజల నుంచి పారిపోయాడు కదమ్మా. పారిపోయాడు అంటే సహవాసం నుంచి. ఇప్పుడు మనమే ఒక సహవాసం అండి, ఒక ఇల్లు, దేవుని బిడ్డలు. ఎవరైనా ఒకరిని అందరూ కలిసి గాయపడేటట్లు తిట్టామండి, ఆ కుమారుడు లేక కుమార్తె ఆ పక్కన నుండి కృష్ణాపురం పారిపోయాడు అనుకోండి, లేకపోతే కోర్చుపాడు పారిపోయాడు, అక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అయితే ఈ లోపు మనమంతా మన మీదకి ఏదో శత్రువులు వచ్చారు. ఎంత ప్రార్థనా పరులమో మనం అనుకుంటున్నాము, అరే మన ప్రార్థన చాలట్లేదు, మన కన్నీరు చాలట్లేదు, ఒక కుమారుడు బోర్చపాడు పారిపోయాడు, ఇల్లు మనం అక్కడ తీసుకొని వద్దాము అని వెళ్ళారు అనుకోండి. వెళ్ళే లోపు ఆ బోర్చపాడులో ఇల్లు కట్టుకొని ఆ ఈ సంఘం నుంచి పారిపోయిన వ్యక్తి, నాకు సంఘము లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు, ఇంకెందుకు నాకు ఈ ఆత్మీయ జీవితమో, నేను కూడా బోర్చపాడులోన ఏదైతే అక్కడ ఉన్నటువంటి బలహీనతలు ఉన్నాయో నేను అందులో కలిసిపోతాను అనుకొని పాపంలో పడిపోయి ఉంటే, ఈ వీళ్ళంతా వెళ్ళేసరికి అక్కడ ఆయన పరిస్థితి అప్పుడు ఏం చెప్పగలడు? అయ్యో ఇప్పుడు నన్ను పిలుస్తూ ఉన్నారా, మీ దగ్గర ఉన్నప్పుడైతే నేను బాగా ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను, అన్ని చేశాను, ఇప్పుడు నన్ను ఎప్పుడైతే మీరు పంపించారో నేను ఇక్కడికి వెళ్ళిపోయిన వేరేగా ఉండేటప్పుడు, దేవుడు పిల్లలు చాలా జాగ్రత్త ఈ టర్నింగ్ అనేది వినండి. నేను చెప్తున్న ఈ టర్నింగ్ మీరు క్యాచ్ చేయకపోతే నేను చెప్పే మెసేజ్ అస్సలు మీకు అర్థం అవ్వదు. నేనేం చెప్తున్నాను నా భావాన్ని మీరు గ్రహిస్తే అదే వర్తమానం. ఇక్కడ ఆ ఒంటరిగా ఉన్న భక్తి జీవితంలో దేవుడికి, సహవాసానికి, సంఘానికి వెళ్ళిపోయాడు దూరం. ఎందుకంటే బిడ్డలే పంపించేశారు, ఇక్కడ యొఫ్తాను పంపించినట్లుగా. అయితే యొఫ్తా ఒంటరిగా ఉన్న అదే ప్రార్థన, గుంపులో ఉన్న అదే ప్రార్థన, ఒంటరిగా ఉన్న అదే ఉపవాసము,
గుంపులో ఉన్న అదే ఉపవాసం, ఒంటరిగా ఉన్న అదే జాగరములు, గుంపులో ఉన్న అదే జాగరములు. హల్లెలూయా. అంటే యోసేపు లాగా ఇతను కూడా ఐగుప్తు తీసుకెళ్ళిపోయినా సరే అక్కడ కూడా పరిశుద్ధుడే, అన్నం దగ్గర పరిశుద్ధుడే, అక్కడ కూడా దేవుడితో ఆరాధించడమే, ఇక్కడ కూడా దేవుడిని ఆరాధించడమే. ఇది భక్తికి సాదృశ్యము. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బలపడాలి. అదే మన అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం దేవుని సంగతి. ఇక్కడ యెఫ్తాలాగా ఎంతమంది అయితే పారిపోయారో, అక్కడ ఇర్మియాలాగా ఎంతమంది అయితే తగిలిశారో, వారంతా కూడా ఇల్లయ్య ఏం దేవుడివి, నీ కోసమే కదా మేము నిలబడ్డాం, నీ కోసమే కదా మేము మాట్లాడాం, మాకే గౌరవం లేని నీ యొక్క స్థలంలో ప్రజల్లో మేమెందుకు ఈ పరిశుద్ధత, మాకెందుకు ఈ రక్షణ అని వారు వదిలేసి ఉండుంటే సమయం వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి రండి నాయన, ఈ సమయం మాకు వచ్చింది, నీ అవకాశం వచ్చింది, నీ అవసరం మాకు ఇప్పుడు వచ్చింది, రండి రండి అని అంటున్నప్పుడు వారు కానీ పరిశుద్ధత వదిలేసి ఉండుంటే దేవుడి శక్తి కార్యాలు జరుగుతాయా? శక్తి కార్యాలు జరగడం కాదు కదా, ముందే భయం వచ్చేస్తుంది అన్నమాట. ఎలాంటి భయం వచ్చేస్తుంది అంటే, అమ్మో ఏంటి ఇప్పుడు మీరు వస్తూ ఉన్నారా, అయ్యో నేను దేవుడు నొక్కేశారండి, ఎప్పుడైతే మమ్మల్ని పంపించేశారో, ఎప్పుడైతే నెట్టివేశారో నేనేమో పాపంలో పడిపోయాను, ఇప్పుడు నాకు రక్షణ ఆనందం లేదు, సంతోషం లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలు లేవు. ఒక భక్తుడు 20 సంవత్సరాలు భక్తి చేశాడు. 20 సంవత్సరాలు భక్తి చేసి కొండల్లో అడవిలో వెళ్ళిపోయి చాలా నిష్టగా దేవుడు ఆత్మతో రగిలించిపోయి ఉండేవాడు అన్నమాట. ఇలాంటి భక్తుడి దగ్గర ఏ చెల్లెంగోలు రాలేదు, ఏ భూత వైద్యులు రాలేదు, ఏ దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నిరంతరము దేవుడు 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 అనుకున్న వాళ్ళ దగ్గర ఎలా ఉన్నదంటే ఒక అగ్ని వాడు ఇలా చూడగానే మనల్ని మొత్తము చెప్పేస్తారు అనమాట. ఎందుకంటే అపోస్తులు అదే చేశారు. ఓ సిమియోను, అపవాది కుమారుడా, ఎంతకాలం నీవు ఈ గారడి విద్యలు చేసి, ఇతను ఎలా చెప్పేశాడో కానీ దేవుడు అతను కూడా పేదరు గారు కూడా అంటాడు, ఓ అనానా సపేరా, ఇంతకే అమ్మావా, ఇంతకే అమ్మావా. వారు ఎక్కడ పొలాలు అమ్మింది ఆ యొక్క ఆ కనుక్కున్నటువంటి వ్యక్తి ఇవి చెప్పలేదు. కానీ దేవుడు ఆత్మే దేవుడితో గడుపుతున్నప్పుడు వారు గొప్ప శక్తిమంతులుగా మారిపోయారండి. ఆమె దేవుడు శక్తిమంతులుగా మారిపోయినప్పుడు వారి కోసం అంటాడు కదా అక్కడ, ఇది దేవుడి నుంచి కానీ మీరు వచ్చారంటే, వీరు దేవుడి నుంచి కానీ బయలుదేరినట్లయితే, ఇది దేవుని సంఘం యొక్క నిర్మాణము ఏర్పాటు అయితే, ఈ సంఘం మీద కానీ, ఈ అపోస్తుల మీద కానీ, ఈ వ్యక్తుల మీద కానీ ఎవడో పోరాటం చేస్తే ఆ పోరాటం మనుషులతో కాదురా, అది దేవుడితో చేసింది. ఆమె ఇప్పుడు యుద్ధం నీతో కాదు, ఈ యొక్క గొడవలో లోకంలో మనం అంతం చేయాలనుకున్నటువంటిది, లేకపోతే నేను అర్థం చేసుకోలేనటువంటిది, ఇది నీతోనే నాతోనే సంఘంతో కాదు కానీ సృష్టికర్త అయిన శక్తితోనే. అందుకే సౌలా సౌలా యా నీవు నన్ను హింసించుచున్నావు. ఇదే ప్రభువా, నేను ఇప్పుడు హింసించాను, నేను హింసించింది క్రైస్తవులు కదా, నేను హింసించింది దేవుని యొక్క బిడ్డలు కదా, నిన్నెప్పుడంటే వారిని హింసిస్తే నన్ను హింసించినట్లే, వారిని ఏదేనంటే నన్ను అన్నట్లే సంఘము దేవుని యొక్క స్వాస్యము. ఆమె ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి మరి మనము ఎంత బలమైన వారమో ఊహించండి, ఎంత శక్తి కలిగిన వారమో. అప్పుడే పని అయిపోతారు దేవుని బిడ్డలారా. ఇంకా నేను ఇంట్రడక్షన్ లో ఉన్నానండి, ఇంకా చాలా చాలా ఉంది టైము. దేవుని బిడ్డలారా, దయచేసి గడియారు నీకు కూడా కనిపించుకొని పెట్టుకోండి, అది సరే ఎక్కడ పెట్టండి. దేవుడి బిడ్డలారా, వచ్చే ఆదివారం నుంచి నా రిక్వెస్ట్, మీరు వాచ్లు పట్టుకోకుండా రాకండి, ఫోన్లు కూడా పట్టుకొని రాకండి. దేవుడి సన్నిధికి అలా రండి. అంటే నేను కూడా టైం చూడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉందా, బోరు పడుతుందా? చాలా మందికి బోరు పడుతున్నట్లుంది కదా. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మరి ఇప్పుడైతే ఈ టైంలు వచ్చాయి కానీ నిజానికి దేవుడి సన్నిధిలో టైం లేదండి, టైం లేదు. దేవుడు చూడండి, ఇక్కడ గిద్యోను, యెఫ్తా, ఇర్మియా, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 14వ అధ్యాయం లోకా సువార్తలో 5 నిమిషాలు ముగించేస్తుంది, టైం అయిపోతుంది కదా. అక్కడ యేసు ప్రభువారు కూడా పరిసయ్యుల ఇంట్లోకి వెళ్ళేసరికి బయట ఏమో తిరిగేస్తున్నారు అందరూ. యేసు ప్రభువారు ఏంటి పరిసయ్యుల ఇంట్లోకి వెళ్ళాడు, ఏంటి శాస్త్రుల ఇంట్లోకి వెళ్ళాడు, ఏం జరుగుతుంది అనుకొని అందరూ గుడుగుడు మాట్లాడుకుంటున్నారండి. హల్లెలూయా.
ఈరోజు ప్రభు నీ కోసము నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా రకరకాలుగా భావించుకోవాలి. నువ్వు భయపడదు. నువ్వు ఏ విధంగా కూడా, ఎందుకంటే నువ్వు దేవుడి పక్షంలో ఉన్నప్పుడు, దేవుడి పక్షంలో కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుడికి మహిమ కలుగుతున్నప్పుడు, నువ్వు ఎవరు ఎంతమంది నీ ద్వారాల ముందు తిరిగినా, ఎన్ని విధాలుగా నీ కోసం అనుకున్నా నువ్వు భయపడక్కర్లేదు. ఇక్కడ యేసయ్య దేవుని పని నిమిత్తమే ఆ యొక్క శాస్త్రి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రోగం ఉంది. అక్కడ చదువమ్మ, ఏం రోగం అక్కడ? జలోదర రోగం అంటే ఆ రోగము అద్భుతంగా దేవుడు అక్కడికి వెళ్ళి ఆ స్వస్థపరచాలని వెళ్ళాడు. కానీ వీళ్ళు మాత్రము శనివారం పూట చర్చికి రాకుండా ఆ ఇంటికి వెళ్ళి రోగం స్వస్థపరుస్తున్నాడు. ప్రభు నిజానికి ఆలయం గొప్పది కాదు, కానీ ప్రభువే గొప్పవాడు. ఆమె ఆలయం కంటే అంటాడు కదా, ఆలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని అంటాడు. ఇంకా ఆలయంతో మనకేంటి పని? దేవుడు పెట్టారా? అలాగే ఆలయం అంటే అక్కడ ఏంటంటే అర్థము, వారు ఎప్పుడు కూడా ఆలయానికి మొదట సమయాన్ని ఇచ్చేవారు, కానీ ఆలయంలో జరిగే బోధకు మాత్రము లోపట సమయం ఇవ్వట్లేదు, లోపట అవకాశం ఇవ్వట్లేదు. కానీ బోధ మాత్రం వెళ్ళిపోతూ ఉంది, ప్రసంగం మాత్రం వెళ్ళిపోతూ ఉంది, దేవుని యొక్క వర్తమానం మాత్రం వింటూ ఉన్నారు. కానీ ఆ వర్తమానం వారి అంతరంగాల్లోకి వెళ్ళకపోవడం వల్ల మీరు కేవలం ఆచారంగా విశ్రాంతిని మాత్రమే, సబ్బాతుని మాత్రమే మీరు చేస్తూ ఉన్నారు. కానీ ఇదిగో ఆలయానికంటే గొప్పవాడు నేను ఎక్కడ ఉన్నాను, నన్ను మీరు ఎందుకు చేర్చుకోలేదు అన్నదే ఇన్నర్ ఫీలింగ్ వేసేది అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య కోసం జీవించే వారికి చూడండి, ఇర్మియా, యెఫ్తా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి దేవుని బిడ్డలారా, గిద్యోను, చాలా ఉన్నాయి, సమయం లేదు. అయితే వీరందరినీ మొదట నెట్టి వేశారు, తోలి వేశారు, తగిలి వేశారు. మరలా వారే కావాలని బాబు దయచేసి రండి రండి అని పిలిచారు. ఇదే కోవ మనందరికి దేవుడు దయచేయను గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు నిలిచాం మనం, వారు కూడా నిలిచారు, అద్భుతాలు దేవుడు చేశారు. అయితే దేవుడి కొరకు నిలవని వారు చాలా మంది బయట ఉన్నారు, భక్తిహీనులు చాలా మంది బయట ఉన్నారు. వారి కోసమే మన తపనండి. అసలు ఈరోజు సువార్తలు ఎందుకు చేయాలి? ఎందుకొరకు ఇతరులకు మనము గొంతు చించుకొని వేసే నీ కొరకు చనిపోయాడని చెప్పాలంటే అది మన కొరకు అయితే కాదు. కానీ ఎవరి కొరకమ్మా? ఎవరి కొరకు? ఇది లోకంలో ఉన్న వారి కొరకు. ఇవన్నీ పౌలు శీలలో అపోస్తలులు ప్రకటించినప్పుడు అపోస్తల కార్యాలలో జరిగిన భీకరమైన అద్భుతాలు ఇంకా పత్రికలు ఎక్కడ జరగాలి? మీకు పత్రిక ఎక్కడ చదవండి, ఒక అద్భుతం లేదు. పత్రికలో ఒక చిన్న రవ్వంతా కూడా అద్భుతం జరగలేదు, అపోస్తల కార్యాల్లోనే జరిగాయి. ఆమేన్. దేవుడు అంటారా, వారి పుస్తకాలన్నీ కూడా వీళ్ళు అద్భుతాల దగ్గర, నాయనా మీ దేవుడు మామూలు దేవుడు కాదు, మీరేంత భూమిని తలకిందులు చేసేస్తున్నారని వాళ్ళు చిలక జ్యోతిషం పుస్తకాలన్నీ కూడా అగ్గిలో తగలబెట్టేశారండి. చెప్పబడి సోదరులు చెల్లించండి, హల్లెలూయా. దేవుడు అంటారా, అక్కడ ఆ పుతోను దాని యొక్క చిన్న పిల్ల మీద వ్యాపారం చేసుకుంటున్న వారు కూడా, అరే ఈ పిల్లలు ఉన్న దెయ్యాన్ని తగిలేశారు, మా బిజినెస్ బాగొట్టారని వీరిని ఏం చేశారంటే జైల్లో వేసేసారండి. ఇలా ఎన్ని ఛాలెంజింగ్ లో, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలో, ఇవన్నీ ఆధారాలు ఎందుకంటే చూపించడానికి టైం లేదు కాబట్టి చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుడు పెట్టారా, దేవుని యొక్క సన్నిధిలో వారు ఛాలెంజింగ్ చేసే మినిస్ట్రీ చేశారు. పుస్తకాలన్నీ కూడా తగలబెట్టారండి. ఒక్కొక్క పుస్తకం అట 50,000 దాటున్నటువంటి ఖరీదు. ఈరోజు మరి మన కాలంలో అలా జరగట్లేదు. కారణం ఏంటంటే దేవుడు బిడ్డలారా, శక్తి ఇంకా పెరగాలి. శక్తి లేదని అనట్లేదు, కానీ శక్తి అయితే ఉంది. సంఘంలో దేవుని అభిషేకం ఉంది. దేవుని యొక్క శక్తి పెరగాలి అంటే మనమంతా కూడా దేవుని బిడ్డలారా అంశం ఏంటన్నా, ఈరోజు ప్రభు కొరకు నిలవాలి. ప్రభు కొరకు నిలిచే వారి దగ్గర శక్తి ఎలా ఉంటదంటే అది వర్ణించడానికి కష్టతరంగా ఉంటది. అయితే కొంతమంది నిలవలేని వారు మనం వెళ్ళిపోతామండి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనమేమో మన మందిర ప్రాంగణంలో మన కర్రీ గారు ఆ యొక్క చెత్తని అవన్నీ కర్రలన్నీ కాల్చారండి. అవన్నీ కాల్చారు కదండి, మీరు తొక్కులు అవన్నీ కాల్చారు కదా. కాల్చినప్పుడు ఆ పొగ ఎంతవరకు ఉంది? అరగంట ఉందా, గంట ఉందా? అవునండి, ఆ పొగ ఎంతవరకు ఉంది? ఒక గంటలో ఆరిపోయిందండి. ఆ తర్వాత మన లోకనాథము, శాంతమ్మ, శాంతమ్మ వాళ్ళ అత్తగారు చనిపోయారు. ఆ ఇంటి ముందు కూడా కార్యము జనవరి 1వ తారీఖు పెట్టారు. వాళ్ళు కార్యం పెట్టారు, ఆ రోడ్డు మీదే ఆ కార్యం చేశారు.
చాలా మంది 1వ తారీఖు అమ్మనాయన అనుకో చాలా మంది రాలేదు, కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఆ భోజనాలకు వచ్చారు. వాళ్ళు కూడా బయట వంటలు ఉండారు. ఆ పొగ ఎంతవరకు అమ్ముంది మర్చిపోయింది కానీ బాబు చూస్తున్నాం. ఆ పొగ ఎంతవరకు అంటే దగ్గర దగ్గర 1 గంట వరకు ఆరిపోయింది. పొగ ఆరిపోయింది. తర్వాత కర్రలు అవన్నీ దేవుడు పెట్టారు. మొన్న గ్రేస్ ఇది ఫంక్షన్ చేశారు. ఫంక్షన్ చేసినప్పుడు అప్పుడు కూడా కర్రలు అక్కడ కదా ముట్టించారు. కర్రలో స్టవ్ అన్ని పెట్టారు కదండి. అప్పుడు కూడా పొగ ఎంతవరకు ఉంది? అక్కడ ఎవరు కాపులో పెట్టారు? అంకమ్మ ఉంది అప్పుడు ఆ భోజనాల దగ్గర. ఇది అంకమ్మ మీద ఎక్కడ ఉంది? పొగ ఎంతవరకు ఉందమ్మా అక్కడ? 4 గంటలు ఉంది పొగ. 2 గంటలు 2 గంటలు పొగ ఏమో అక్కడ ఉందా? అయితే చూడండి, ఏదంటే ఇప్పుడు ఈ సాల ఉంటుంది కదా మన చర్చి గోడ పక్కన, ఆ రేకుల ఇంట్లోంచి కూడా కొన్నిసార్లు పొగలు వస్తుంటా ముందుదేమో. దేవుడు పొగలేమో 1 అరగంట గంట వరకు మనల్ని ఆరిపోతాం. అయితే దేవుడు కొరకు నిలవబడలేని వారు అగాధంలో నుంచి పొగ వస్తుందట. ఆ పొగ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ పొగేమో మనుషులు కారిన పొగ ఎలా ఉంటదమ్మా? కర్రలు కారిన పొగ అయితే కొంచెం పర్వాలేదు, దేవుడు పెట్టారా. కానీ మనుషులు కాల్చినటువంటి పొగ ఎంత భయంకరమైన వాసనో. అందుకే ఊరి చివరిని పెడతారు. దేవుడు పెట్టారా. మరి మనకి ఇచ్చాపురంకి వెళ్ళే దారిలో ఆ సన్నాసి పుట్టుకు ముందు కూడా పక్కన కుడివైపు అక్కడ బరియర్ ప్రోగ్రామ్ ఉంది. ఏదైనా అక్కడ కాల్చేటప్పుడు కూడా భయంకరమైన వాసన. ఎందుకంటే దారి పక్కన వాళ్ళు పెట్టారు, దూరంలో పెట్టారు. అయితే దేవుడు పెట్టారు ఇక్కడ ఈ పొగ 9వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మీరు అంతా చదివితే అక్కడ ఆ పొగ భూమి కింద నుంచి అగాధం నుంచి వచ్చిన ఈ పొగాట సూర్యుడిని కమ్మేసిందట అండి. దేన్ని కమ్మిందమ్మా? సూర్యుడిని కమ్మేసిందట. ఈ లోకంలో ఉన్న పొగ ఆరిపోతుంది 3 గంటలు 2 గంటలు, కానీ కింద నుంచి వచ్చే పొగ అదేమో సూర్యుడినే కమ్మేసిందంటే ఇంకా సూర్యుడిని కమ్మిస్తే సూర్యుడు వెలిగిస్తాడా? వెలుగు ఉండదు. అయితే చివరికి ఈ పొగకు తట్టుకోలేక భూమిలో నుంచి మిడతలు వస్తూ ఉన్నాయండి. ఈ మిడతలు భూమిలో నుంచి వచ్చినప్పుడు దేవుడు పెట్టారా 2 సార్లు భూమి ఈ మిడతలు అనేది వస్తూ ఉన్నాయి. మొదటగా మిడతలు ఆ మధ్యకాలంలో 5 సంవత్సరాల క్రితం పేపర్ ఎంతమంది చూశారు? మిడతలు మన భారతదేశానికి వచ్చాయని చేయలేదండి. ఒకసారి ఇలాగనే వేస్తాను, మీద పుల్లు వేస్తాను, చాలా మంది చూశారు. కానీ చూడండి, ఆ మిడతలు వచ్చాయి. ఇలా వచ్చిన వెంటనే ఒక మొక్కకి కూడా హాని చేయలేదు. అంతే కదా, ఏ చెట్టుకి కూడా హాని చేయలేదు. అసలు నిజానికి మిడతలు గాని వస్తే గోంగూర చెట్టు కాడలు ఎలాగైతే ఒలిచేస్తామో, తోటకూర కాడలు ఎలాగైతే ఒలిచేస్తామో, దేవుడు పెట్టారా ఏ కాండాలు కూడా ఉంచవో అలా తోట కాస్త ఎడారైపోతుంది అన్నమాట. అంటే ఇలా వెళ్తాయి అవి. ఇలా వెళ్ళినంటే పద ఇది కేరళ వెళ్దాం అన్నప్పుడు కేరళ ఇలా వెళ్తాయి. సరే ఎక్కడి నుంచి అటు పద తమిళనాడు వెళ్దాం అని ఇలా తమిళనాడు తిరుగుతాయండి. సరే తమిళనాడు వెళ్ళా పద సంగతి ఆంధ్ర వైపు చూద్దామని ఆంధ్ర వైపు వెళ్తాయండి. సరే ఆంధ్ర వైపు అయిపోయింది ఈ వెనక్కి వెళ్దాం సంగతి ఒరిస్సా కొంచెం బాగోలేదా అక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేద్దాం అనుకుని ఒరిస్సా వైపు ఇలా తిరుగుతాయండి. ఇలా ఒరిస్సా వైపు వెళ్ళినప్పుడు అవి వెళ్తే సామెతలో ఉన్నట్లుగా మిడతలకు ఏమి లేదట, రాజు లేడు. అంటే నడిపించేవాడు దానికి లేడు, నాయకుడు లేడు, సంఘ పెద్దలు లేరు. కానీ అవన్నీ కూడా ఏమై ఉన్నాయంటే ఒక మనస్సు అయి ఉన్నాయి, ఒకే ఆత్మ అయి ఉన్నాయి. అంటే 1 1 మైండ్ 1 హార్ట్ అన్నమాట. అవన్నీ కూడా ఇటు తిరిగామంటే అవన్నీ ఒకవైపు తిరుగుతాయి, అటు తిరిగామంటే అటు తిరిగిపోతాయి అన్నమాట. దేవుడు అంటే ఏ రాష్ట్రం వైపు వెళ్తే ఆ రాష్ట్రం అయిపోయినట్లే, ఇంకా ఒక మొక్క కూడా ఉండదు, అంతా ఎడారైపోతుంది. అయితే ఇవి మన భారతదేశం వచ్చాయి కానీ ఏ చెట్టుకి హాని చేయలేదు, ఏది కూడా హాని చేయలేదు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. దేవుని బిడ్డలారా, నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారా? దయచేసి నిద్రపోకండి అమ్మా. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో మిడతలు వచ్చాయి అనుకోండి, కేరళలో మిడతలు ఉంటాయా? ఉండవా? ఇప్పుడు ఆంధ్రాలో మిడతలు ఉన్నాయమ్మా. మిడతల గుంపు ఉంది, అది మహా సైన్యం అన్నారు కదా. మిడతలు ఆంధ్రాలో ఉన్నాయి, కేరళలో అదే సమయంలో ఉంటాయా ఉండవా? గట్టి చెప్పండి అమ్మా. ఏంటి మీకు ఇప్పుడు ఉండవు? ఎందుకు ఉండవు? చప్పట్లు కూడా సోదరులు చెల్లించండి. హల్లెలూయా.
మంచి మాట చెప్పాడు, నిజమే. అది ఒక గుంపు ఉంటే, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలోనే ఆ బ్యాచ్ అంతా ఉంటారు, కేరళలో ఉండదు. ఇంకా ఒకవేళ దేవుడు పెట్టారు ఢిల్లీలో ఉంటే ఢిల్లీలోనే ఉంటాయి అందరూ. అంటే ఏ రాష్ట్రంలో ఉంటే అసలు దాన్ని వర్ణించలేమండి. అది ఒక మహా సైన్యం అన్నాడు అనమాట. అది వస్తే మామూలుగా రాదు, వచ్చిందా అంత ఎడారి చేసి వెళ్ళిపోద్ది అనమాట. మరి మనం వచ్చినప్పుడు మాత్రము దేవుడు ఎందుకు మరి కనికరించి అవి వచ్చి చూసి వెళ్ళిపోయే తప్ప ఏ చట్నీ కూడా ఏం చేయలేదు. దేవుడి సంగమకాన్ని ఇక్కడ 9వ అధ్యాయంలో మాత్రం ఈ మిడతలకు రూపాలేమో గుర్రాల్లాగా అవి పరిగెడుతూ ఉన్నాయి. దాని వెనుకేమో ఆడదాయి చూడు, జుట్టు ఎలాగైతే విరబూసుకుంటుందో. దేవుడు పెట్టారా దాని యొక్క మరి తేలు విషము కంటే విషమాట దేవో సింహము లాంటి దాని యొక్క పరిస్థితులన్నీ. నిజానికి మనము పాము పొడిస్తేనే చాలా చాలా సరుపు అనమాట. అయితే ఈ విషము అని ఇలా లాగేవచ్చు. పాము పొడిస్తే వెంటనే మన నోటితో ఆ విషాన్ని తీసి మనం బయట కట్టివేయచ్చు. కానీ దేవుడు పెట్టారా సింహపు పళ్ళు గాని నిజానికి ధరిస్తే అంత సరుపాట ఇంకెక్కడ ఉండదండి. సింహపు పళ్ళు ఎక్కడికి దిగినా సరే ఆ సలుపు అనేది అసలు ఆ సలుపే అంత భయంకరమాట. అయితే ఈ బాధ ఎన్ని నెలలు ఉంటుందట అక్కడ? 5 నెలల్లో భరించాలట. బాధ మామూలు బాధ కాదు. విడవబడినటువంటి ప్రజలు ఎవరైతే ఎత్తబడకుండా ఉండిపోతారో ఈ మిడతలు మాత్రమో ఇప్పుడు జైరాజ్ చెప్పినట్లుగా ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉండవు. ఇంకా భూమి అంతా కూడా భూమి కింద నుంచి వచ్చినటువంటి ఈ మిడతలు మొత్తం 250 దేశాలు కూడా దున్నేస్తాయి అన్నమాట. ఇంకా చెట్లని, మొక్కల్ని, వనాలను, బృందావనాలను, గొప్ప గొప్ప తోటల్ని అన్ని పక్కన పెట్టి మనుషుల మీదకి వస్తాయట. సభలు కొట్టి సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎంత ధన్యుడివో తెలుసా? నేను ఎంత ధన్యుడినో తెలుసా? దేవుడు బిడ్డలారా, దేవుడి యొక్క మహాకృపలో దేవుడి యొక్క మహాకృపలో దేవుడి బిడ్డలారా మనం దేవుడి సంఘంలో ఉన్నాం, దేవుడి పాదాల దగ్గర ఉన్నాం. విడవబడిన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ మిడతలు అవి ఎంత భయంకర పరిస్థితుల్లో వాటి మీద కిరీటాలు ఉన్నాయి. నిజానికి కిరీటం ఎవరికి ఇవ్వాలి? దేవుడి పిల్లలకి ఇవ్వాలి. అక్కడ 9, 8 పద్ధతులు ఉన్నాయి, ఆ పనిష్మెంట్లు ఉన్నాయి. దేవుడు పెట్టారా అది దేవుడే కిరీటాలు వాటికి పెట్టాడు. కిరీటం ఎందుకు పెట్టాడంటే జయం పొందిన వాడికి కిరీటం. ఎలాంటి మీరు నన్ను నా కొరకు నిలవబడిన వారందరినీ మీరు మొత్తము ఇది కరవండి అని మిడతలు పంపిస్తూ ఉన్నాడు దేవుడు పెట్టారా. ఆ ప్రియ సంగమా, దేవుడి కృపలో ఈ బాధలు కష్టాలు ఏమీ లేకుండా యేసయ్య కొరకు మనం లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన మనము గొప్ప ధన్యులము. ప్రభువు కొరకు మనము ఇలా నిల్చుందాం, ముందుకు సాగిపోదాం. లోకంలో ఎంతో మంది కోట్ల మంది ఉన్నారు. వారి కోసం ఏంటి పరిస్థితి? వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మనం వారిని విడిపిద్దాం. యెఫ్తా, ఇర్మియా, యేసు ప్రభువారు, గిద్యోను, చాలా మంది గొప్ప గొప్ప వారు అంతా కూడా నెట్టి వేసినా సరే ప్రభు పనిలో మరలా వారు వారి ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఈరోజు మన జీవితంలో మన దేశాలు వెళ్ళిపోయినా, ఒంటరిగా మనము ప్రయాణాలు చేసిన, సంఘానికి దూరంగా ఉన్న దేవుడు మాత్రం మనం కలిగి ఉందాం. దేవుడిని మోసుకొని వెళ్దాం. అప్పుడు మనము ఒంటరిగా ఉన్న మళ్ళీ మనల్ని పిలిచిన మీరు ఎలాగైతే శక్తిని విడుదల చేశారో అలా మనము కూడా శక్తిని విడుదల చేసే బిడ్డలుగా దైవిక ప్రభావము సంఘంలో అందరికీ కూడా అనుగ్రహించి ప్రభువు కొరకు నిలుచువారిగా నడిపించబడుదుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియునుగాక. అందరం నిల్చుందాం. దేవుని బిడ్డలందరూ నిల్చుందాం. కానుకలు సమర్పించుకుందాం. ప్రత్యేక పాట బిడ్డలు పాడుతారు. अमर की स्तुति करेंगे, यीशु के गुणगान करेंगे। अमर के स्तुति करेंगे, यीशु की गुणगान करेंगे।